ఈరోజు ఈ పత్రికా సమావేశం పౌరకుల సంఘం ఈ నెల 8, 9 తేదీలలో ఏదైతే రాష్ట్ర మహాసభ నిర్వహిస్తుందో దానికి సంబంధించి గూఢపత్రిక ఆవిష్కరణ కరపత్ర ఆవిష్కరణలో భాగంగా జరుగుతుంది. పౌరకుల సంఘం గత 52 ఏళ్లుగా తన కార్యాచరణలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రధానంగా జీవించే హక్కు ఏ విధంగా అయితే పూటకు ఎన్కౌంటర్ ద్వారా రద్దవుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆవిర్భవించిందే పౌరకుల సంఘం. అది 1967 నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఆ తర్వాత వచ్చినది 1969 రేపుల సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు. ఈ 2 రైతాంగ పోరాటాల మీద ప్రభుత్వాలు అమలు చేసిన హింస పూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసి ఎన్కౌంటర్ ప్రకటించే విధానం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 52 ఏళ్లుగా కనీసం ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికీ 20,000 పైగా హత్యలు జరిగాయి. అవి ఎన్కౌంటర్ పేరుతో జరుగుతుంది. ఇది మనం 2024 నుంచి చూసుకుంటే నగార్ పేరుతో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 80 ఎన్కౌంటర్లు, 700 పైగా హత్యలు జరిగాయి. ఏ ఎన్కౌంటర్ కూడా నిజంగా ఎదురుకాదు కానే కాదు. అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, పోగొట్టుతారో ఇన్ఫార్మేషన్ లేకపోతే ఆచూకు తెచ్చుకోవడం, సాంకేతికతను ఉపయోగించాలి, చుట్టుముట్టి కాల్చం తెచ్చుకోవడం. ప్రభుత్వం ఎంత దీనస్థితికి వెళ్ళిపోయిందంటే నిజంగా ఎదురుకాల్పు కావు, సాంకేతికత లోపరుచుకున్న వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ తీసుకొని చివరికి సెప్టెంబర్ నెలలో 2 కేంద్ర కమిటీ సభ్యులు విరాయితులుగా రాయపూర్ పట్టణంలో అంటే మొత్తంగా ఛత్తీస్గఢ్ రాజధానిలో దొరికినప్పటికీ కూడా వాళ్ళని కూడా ఒక 8-10 రోజులు చిత్రహింసలు పెట్టి కాల్చి ఎన్కౌంటర్ ప్రకటించిన రాజ్యాంగ ఉల్లంఘన స్థితికి చేరాలి. ఇది ప్రభుత్వాలు పాలన చేస్తున్న విధానం. దీన్ని మేము ఆనాటి నుండి ఈనాటి నుంచి ఎందుకు ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం పాలకులు పరిపాలించినట్టయితే ఎప్పుడు కూడా ఉద్యమాలు ఆయుధాలు జరగదు, ఉద్యమాలు పుట్టవు. ఆ ఉద్యమాలు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండి అది తప్పనిసరి పరిస్థితులనే సాయుధ పోరాటంగా మారుతాయి. ఈ స్థితిలో సాయుధ పోరాటం చేసినా కానీ దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి తప్ప వాళ్ళే సాయుధ పోరాటం చేద్దామని పోరాటాలు కూడా. కాబట్టి సాయుధ పోరాటం చేసినట్టు నేను చంపుతాననే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే అందరం కూడా కార్మికుల నుంచి, రైతుల నుంచి, మహిళల నుంచి అందరం కూడా ముందు వినతి పత్రం నుంచి పోరాటాలు స్టార్ట్ చేస్తాం. పౌరుల సంఘంగా ఎన్ని ఎన్కౌంటర్ల మీద మేము ఈ పూటకం ఎన్కౌంటర్ చేస్తాం. ఏ ఎన్కౌంటర్ మీదగా ఒక సిట్టింగ్ జడ్జి దాన్ని జరిపించి దాన్ని ఎవరైతే సాధ్యం